అందరికీ నమస్తే అండి. నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు విపరీతమైన చర్చ జరుగుతూ ఉందండి. జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి గురించి. మానసిక పరిస్థితి ఏమి బాగాలేదు. ఈ ఓడిపోయిన తర్వాత, ఈ 2024లో ఓడిపోయిన తర్వాత పూర్తిగా బుర్ర ఎదిరిపోయింది. ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. గతంలో ఏదైతే ఆరోపణలు చేశాడో తనే ఆరోపణలు చేశాడు. ఆ హత్యల వెనకతలు ఎవరున్నారో కూడా క్లారిటీగా తెలిసిందే. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి పని ఏదో రకంగా బుర్ర జల్లాలి కాబట్టి ఆ బుర్ర చెడిపోయిన బుర్రతోటి పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పేసి అని సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. దీనికి ఏడుతున్నారు ఎందుకు అంటే అన్నందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకుల ఏడుపులు మామూలుగా లేవండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఏంటి? అమరావతిలో కడుతున్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి బాగాలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి ముదిరిపోయింది, లండన్ మందులు సరిగా పనిచేయట్లేదు అని చెప్పేసి అని తిడతారా? అసలు మీకు మగతనం ఉందా అని చెప్పేసి అని మా కారుమూడి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. పెట్టి సుదీర్ఘంగా దాదాపు 100 నిమిషాలు నువ్వే రాసావు కదా, 11 నిమిషాల 36 సెకండ్లకు స్టార్ట్ అయిందని, 1:15 వరకు జరిగిందని సెలెక్టెడ్ మీడియాని పెట్టారంట. సెలెక్టెడ్ మీడియా అన్ని మైకులు నీకు కళ్ళే ఉన్నా దొబ్బునిగా. సెలెక్టెడ్ మీడియా అంటే ఆ 2 పత్రికలు, ఆ 4 టీవీ ఛానల్ని సెలెక్టెడ్ అంటాం. అవి కాకుండా అందరూ వచ్చారు. అన్ని మైకులు కనపడలేదా నీకు ముందు? అవి ఉన్నాయా, ఏమన్నా పోయినాయా? చూపిస్తారా? మా వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ ఉన్నాయి, కావాలంటే ఫ్రీ ట్రీట్మెంట్. సెలెక్టెడ్ మీడియా అంట, ఎంచుకున్న మీడియాని పెట్టి పిలిచారంట. ఎంచుకున్న మీరు మేమందరం ఎంచుకున్నావా? వాళ్ళందరూ మా మీడియానా? వచ్చినటువంటి మీడియా అంతా మా మీడియానా? మీ మీడియాని పిలవాలా? ఎందుకంటే మీ 2 విషపత్రికలు, ఒక 4 ఉగ్రవాద టీవీలు మీ కాబట్టి మిమ్మల్ని వరకు పిలవాలా. అంటే మీ 2 + 4 మీ 6 తప్ప అందరూ వచ్చారు. అన్ని మీడియా సంస్థలు వచ్చాయి, తెలుగు, ఇంగ్లీషు అందరూ వచ్చారు. సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లైవ్ దాదాపుగా 100 నిమిషాల పాటు ఆయన అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పేటటువంటి మగతనం ఏడ్చలేదు. ఎంతమంది మంత్రులు ఉన్నారు, అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం లేదు. ఇది నిన్న ఆయన సుదీర్ఘంగా అనేక అంశాలను ప్రస్తావించారు. ఒకటి, అమరావతిలో జరుగుతున్నటువంటి బాబు గారి లూటీ. సరే, ఇప్పుడు నువ్వు మగతనం గురించి మాట్లాడావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వాటికి సమాధానం చెప్పే మగతనం ఎవరికీ లేదు. మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఎవరికీ లేదని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాల గురించి మాట్లాడాడు అని చెప్పేసి నీకు పోటీగా చెప్పుకోతున్నాడు కదా. నిన్న సాక్షిలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం సాక్షిలో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా యూట్యూబ్ ఛానల్స్లో, వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్ ఈ అమరావతికి సంబంధించి బిల్డింగ్ల గురించి కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన అనేక అంశాల గురించి కానీ ఎక్కడైనా సరే చెప్పారేమో. ఒకవేళ టైటిల్స్లో కానీ థంబ్నెయిల్స్లో కానీ పెట్టే ప్రయత్నం చేశారేమో. ఒకసారి చూద్దాం. ఇదిగో సాక్షి లైవ్ అబ్బాయి, సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి సంబంధించిన వీడియోలు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదిగో, జగన్ స్వీట్ వార్నింగ్, పోలీస్ తమ్ముళ్ళారా జాగ్రత్త పడండి, మీరు ఎక్కడ దాక్కున్నా సరే లాక్కొచ్చి. ఇక్కడ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతి గురించి కానీ లేదంటే మీరు చెప్పుకొచ్చిన ఇతర అంశాల గురించి కూడా ఎక్కడెక్కడ ప్రస్తావించలేదు. కిందన గుర్తుపెట్టుకో చంద్రబాబు, ఇవే నీకు చివరి ఎన్నికలు. వంగవీటి రంగా గారి గురించి, వంగవీటి రంగా టైగర్ ఎలా చంపించావో చెప్పమంటావా? హరికృష్ణ చనిపోయినప్పుడు చంద్రబాబు అక్కడికి వెళ్ళి చేసిన నీచమైన పని. తర్వాత అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మీటింగ్, రిపోర్టర్ ప్రశ్నకు జగన్ దిమ్మదిరిగా సమాధానం. బోత్ ఆర్ నాట్ సేమ్, మామ అల్లులకి బాలయ్య స్టైల్లో జగన్ వార్నింగ్. మా కుటుంబంలో 3 పొట్టను పెట్టుకున్నావు, జగన్ ఎమోషనల్. చెంపలు వేసుకొని క్షమాపణలు చెప్పు. మా నాన్నని అసెంబ్లీలో అన్న మాటలు మర్చిపోలేదు, 2 రోజులకే యాక్సిడెంటు. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు. రైతుల జోలికొస్తే తాట తీస్తా, ఏ ఒక్కడో తప్పించుకోలేడు, రిటైర్ అయినా సరే ఈడ్చుకొస్తా, జగన్ మాస్ వార్నింగ్. ఓకే, అలాగే తమిళనాడులో విజయ్ గారి గెలుపుకి సంబంధించి అది ఆయన కష్టం, విజయ్ గెలుపుపై జగన్ రియాక్షన్. నువ్వు ఒకడిని కంటావు, నీ కొడుకు ఒకరిని కంటారు, పేదవాళ్ళు 4 కనాలా, చంద్రబాబుపై జగన్ మాస్ వార్నింగ్. బోత్ ఆర్ నాట్ సేమ్, అబ్బా కొడుకులు ఇద్దరికి కలిపి చెప్తున్నా, జగన్ స్ట్రాంగ్ రిప్లై. ప్రెస్ మీట్ మధ్యలో జగన్ కామెడీ. లోకేష్ గారు అన్న మాటలకి జగన్మోహన్ రెడ్డి కౌంటర్. చంద్రబాబు స్కామ్ చూసి ఆశ్చర్యపోయిన జగన్. జోగి రమేష్ అరెస్టు సంచలనం, జగన్ సంచలన వ్యాఖ్యలు. జగన్ మంచోడు కనుకనే మీరందరూ బ్రతుకున్నారు. బాలకృష్ణ గన్తో ఇద్దరిని టపాటపా అంటూ కాల్చితే బాబు శవ రాజకీయాలపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్.
ఎవరిది గొడ్డల పార్టీ? మా తాతను చంపించింది ఎవరో తెలియదా? బాబుపై జగన్ సంచలన కామెంట్స్. 5 బిల్డింగులకు ఇక్కడ చెప్పుకొచ్చారు. పైన అన్నీ ఏ వైలేట్ చేశారండి ఇక్కడ మీరు? ఇక్కడ అన్నీ కూడా ఇతర అంశాలు ఎక్కడ వచ్చినాయి? ఇక్కడ మీరు హైలైట్ చేసింది ఏంటి? మీరు హైలైట్ చేసిన దానికే కదా సమాధానం చెప్పింది, అంతేనా? మీరు ఏదైతే దాదాపు 20 వీడియోల తర్వాత మీరు ఏదైతే చెప్పుకొచ్చారో దానికి సంబంధించి ఒకే ఒక్కటి వేసారండి. అది కూడా 6 నిమిషాల వీడియో. 5 బిల్డింగులకు 10,000 కోట్ల. అదొక్కటే. మీరు మాట్లాడిన అంశాల్లో ఇతర అంశాల్లో మీరు హైలైట్ చేసింది అదొక్కటే. ఇంక మీరు అమరావతి గురించి ఇప్పటి నుంచి ఆడవట్లేదు, 14 నుంచి ఎడుతున్నారు అమరావతి అని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటించారో 2019 ఎన్నికల ముందు నుంచి 14-19 మధ్యలో అలాగే ఏడ్చారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఏడ్చారు, అవినీతి అవినీతి అని చెప్పేసి అని తేల్చడానికి మగతనం సరిపోలేదు మనకి. మీరు ఆరోపణలు చేశారు, పుస్తకాలు వేసారు. కాదురా వెంకటరెడ్డి అంటే ఏడుతో కానీ అంటే అన్నానని చెప్పేసి ఏడుతో కానీ జగన్మోహన్ రెడ్డి 19కి ముందు, ఈ 19 ఎన్నికలకు ముందు అమరావతిలో అవినీతి జరిగింది, 6,17,000 కోట్ల రూపాయల అవినీతి, ఇదిగో పుస్తకం, నా దగ్గర జీవోలు అన్నీ ఉన్నాయి, నేను భద్రపరిచాను. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మొదటి 45 రోజుల్లో జైల్లో వేయకపోతే నన్ను అడగండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డికి మంగతనం లేదా? సరిపోలేదా? ఆ పుస్తకాన్ని బయటికి తీసి 6,17,000 కోట్ల రూపాయల అవినీతిలో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి మీరు? ఇక్కడ హైలైట్ చేసిన దాంట్లో ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఇతర అంశాలు కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవైనా ఇందులో ఉన్నాయండి? ఇక్కడ ఒక్కటే. ఇన్ని వీడియోలు అప్లోడ్ చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన 100 నిమిషాల ప్రెస్ మీట్ని ముక్కల కింద కట్ చేసి దాదాపు 20 వీడియోలో 25 వీడియోల కింద అప్లోడ్ చేశారు కదా మీరు. ఇక్కడ మీరు చెప్పుకొచ్చిన ఇతర అంశాల గురించి ఎక్కడైనా ఒక టైటిల్లో కానీ ఒక థంబ్నెయిల్లో కానీ ఉందా? లేదు కదా. మరి ఇప్పుడు ఎవరికి మగతనం లేదు? మీకు మగతనం లేదు. దేనికి సమాధానం చెప్పాలి? మీరు హైలైట్ చేసిన వాటికే సమాధానం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మీరు ఏవైతే హైలైట్ చేశారో వాటికే సమాధానం చెప్తున్నారు. మావి గారిని అన్నారు, పిచ్చి అనకపోతే ఇంకేమనాలండి మిమ్మల్ని? పిచ్చి అనాలా వద్దా? ఏమన్నా మీరు మాట్లాడితే చదరపు అడుగులకి ఎంత ఖర్చు అయిపోద్దా అంత ఖర్చు అయిపోద్దని మాట్లాడే మీరు ఋషికొండ భవనానికి మీరు ఖర్చు పెట్టింది ఎంత అండి? ఎస్ఎఫ్టీకి మీరు ఖర్చు పెట్టింది ఎంత? దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదండి? మీరు గతంలో 3 రాజధానులు అన్నారు, మీరు అధికారంలో ఉండగానే 3 రాజధానులు వెనక్కి తీసుకున్నారు. మీకు మగతనం లేనట్ట? ఇవాళ మీరు మావి గారిని అంటున్నారు, మరి గతంలో 3 రాజధానుల గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావించట్లేదండి? మీకు మగతనం లేనట్ట? ఏదో మగతనాల దాకా దేనికండి? రాజకీయాలు చేస్తున్నాం, చక్కగా రాజకీయాలు చేయండి, రాజకీయాల గురించి మాట్లాడండి, పాలసీల గురించి మాట్లాడంటారా అంటే ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 100 నిమిషాలు మాట్లాడి 100 నిమిషాల్లో 3 నిమిషాలు అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల గురించి మాట్లాడి మిగతా 90 నిమిషాలు కూడా హత్య రాజకీయాల గురించి, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి గుండెపోటు వచ్చుద్దనో, లేదంటే మా తాతగారు మంచోడనో, నేను మంచోడనో, మా నాన్నగారు దేవుడనో ఈ భజన చేసుకుంటే 3 నిమిషాలకు సమాధానం చెప్తారండి. మిగిలిన 97 నిమిషాలకే సమాధానం చెప్తారా? మిగిలిన 97 నిమిషాలకే సమాధానం చెప్తారు. అవి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలే కదా. మరి ఎవడన్నా వచ్చి మాట్లాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్ పరంగా మాట్లాడేసి ఈ ప్రెస్ మీట్ని ఎక్కడితో ముగిస్తున్నానో దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఉంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్కి ప్రభుత్వం తరపు నుంచి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ఎవరైనా వ్యక్తులు కావచ్చు, లేదంటే తెలుగుదేశం కార్యకర్తలు ఇంకొకడో దానికి కౌంటర్గా ఆ ప్రెస్ మీట్ వరకే సమాధానం చెప్తారు. అదే ప్రెస్ మీట్లో అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల గురించి ఒక 3-4 నిమిషాలు మాట్లాడి మిగిలినంత సింపతి డ్రామాలు చేసుకుంటా ఒక 90-95 నిమిషాల పాటు మీ సొంత భోజనం చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ గుండెపోటు చచ్చిపోతారని చెప్పేసి మాట్లాడితే దేనికి సమాధానం చెప్పాలి? మెజారిటీ మీరు ఏ అంశాలు అయితే ప్రస్తావించారో దానికే సమాధానాలు చెప్తారు. మగతనాలు లేవా? ఏదో మగతనాల దాకా వెళ్ళిపోకండి. ఈ పిచ్చి పిచ్చి మొదటి మాటలు మానేయండి. మీకు 151 స్థానాల నుంచి మీకు 11 స్థానాలు పడిపోవడానికి మెయిన్ కారణం ఇవే, ఇలాంటి పిచ్చి మాటలే. ఆ చెప్పేదేదో జగన్మోహన్ రెడ్డి చెప్పండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా పిచ్చి ఉందంటున్నారండి. మీరు మాట్లాడేటప్పుడు సింపతి డ్రామాలు ఏమాకండి. రాజారెడ్డి గురించి అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు. అయ్యి బాబు మీరు ఎంత మంచోళ్ళు అందరికీ తెలుసు. మామూలు మంచితనం ఏంటి మనది? తల్లి చెల్లి సంబరపడిపోయి ముచ్చటేస్తారా, మురిసిపోతారా వాళ్ళు ఇద్దరు కూడా. మనం మంచోళ్ళు అని చెప్పేసి మనం చెప్పకూడదండి, మన వెనకాల ఉన్న వాళ్ళు చెప్పాలి. బయట వాళ్ళు వద్దండి. బయట వాళ్ళ దగ్గర మంచి అనిపించుకోవాల్సిన వద్దు. కనీసం కుటుంబ సభ్యుల దగ్గర, తల్లి దగ్గర, చెల్లి దగ్గర మంచి అనిపించుకుంటే నిజంగా మంచోడాడు. అది చెప్పించండి సరిపోద్ది. షర్మిల గారి చేత, విజయమ్మ గారి చేత, లేదంటే వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతమ్మ గారి చేత
వీళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచోడు అని చెప్పించండి సరిపోద్ది, ఏమొద్దు ఆ మొక్క చెప్పిస్తే సరిపోద్ది. ఇక్కడ మనం బంద్ చేసుకుంది నేను ఎంత మంచోన్నో అవి చాలా మంచోడు మేము చూడలేదేటి, కథలుగా చెప్తారు నీ మంచితనం గురించి. ఇది వెనకటికి ఒక ఇది ఉంటుంది, నేను చాలా మంచోనండి, మా నాయకులు బూతులు మాట్లాడతారు కానీ నాకు బూతులు రావు నాకు తెలదా, నేను అసెంబ్లీలో బూతులు తిట్టిస్తాను కానీ నాకు తెలదండి, నేను చాలా మంచోని. సిగ్గు ఉండాలి మాట్లాడడానికి, ఇలాంటి మాటలు మాట్లాడడానికి. వెంకటరెడ్డి నీకైనా సరే ఎక్కడైనా సిగ్గుపడి కాస్త. నేను మళ్ళీ చెప్తున్నా, విమర్శ అనేది తీసుకునేలాగా ఉండాలి, వినసొప్పుగా ఉండాలి, పర్లేదురా బాగా మాట్లాడుతున్నారా అనేటట్టు ఉండాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ని మార్చండి. ఇక్కడ హైలైట్ చేసిన వీడియోలు ఒకసారి చూపిస్తాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇలా నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోలు ఎన్ని వీడియోల కింద వీడియోలు అప్లోడ్ చేశారంటే ఆ ప్రెస్ మీట్ మొత్తాన్ని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 26 వీడియోలు అప్లోడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి 100 నిమిషాల ప్రెస్ మీట్ని కట్ చేస్తూ 26 వీడియోలు అప్లోడ్ చేస్తే అందులో ఒకే ఒక్క వీడియోకి పెట్టారు. ఏమని? అమరావతిలో 5 బిల్డింగులకి 10,000 కోట్ల అని చెప్పేసాను ఒకటి, మిగిలిన అన్ని కాంట్రవర్సీయే, మొత్తం అన్నీ కూడా మొత్తం అంతా కాంట్రవర్సీయే. మరి ఇప్పుడు మిమ్మల్ని ఏ జోడించి కొట్టాలరా? సిగ్గుపడండి ఎక్కడైనా కానీ.